హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇండియన్ స్టాక్ మార్కెట్ను అత్యంత అనిశ్చితిలో ఉంచిన విషయం, ఇండియన్ స్టాక్ మార్కెట్కి అత్యంత అవరోధంగా ఉండే విషయం ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ టారిఫ్ల భయం. ఈ భయం వల్లనే ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేసి ఇప్పటిదాకా ఇండియన్ స్టాక్ మార్కెట్ను స్థిరంగా ఉంచారు. కానీ ఇప్పుడు ఈ అవరోధాలు తొలగిపోయాయి. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. టారిఫ్లు ఇప్పుడు 50% నుంచి డైరెక్ట్గా 18%కి సెట్ చేయడం జరిగింది. అయితే ఈ డీల్ వలన ఏ స్టాక్స్ అత్యంత ఫోకస్లో ఉంటాయని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ స్టాక్స్ యొక్క రెవెన్యూ 40 to 80% అమెరికా నుండి వస్తుంది. ఈ ట్రేడ్ డీల్ వలన ఈ స్టాక్స్కి అత్యధికంగా లాభం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే స్టాక్స్ ఎటువంటి రికమెండేషన్ అనేది లేదు. బై చేయడం చేయకపోవడం అనేది పూర్తిగా మీ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఈ డీల్ వలన లాభపడే కంపెనీలలో మొట్టమొదటి కంపెనీ పోకర్నా. ఈ కంపెనీకి 80% రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. పోకర్నా యొక్క ఫండమెంటల్ని చూసినట్టయితే షేర్ హోల్డర్స్లో ప్రమోటర్ హోల్డింగ్ 54% ఉన్నారు. ఎఫ్ఐఐ డిఐఏ కలిపి 20% వరకు హోల్డింగ్ ఉంది. పిఈ రేషియోను చూసినట్టయితే పిఈ రేషియో సెక్టార్ రేషియోతో సమానంగా 27 వరకు ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 24%. అయితే గత 3 ఫైనాన్షియల్ ఇయర్లలో ఎక్కడ కూడా లాస్ అనేది ఈ కంపెనీ చూడలేదు. ఈ డీల్ ద్వారా లాభపడే రెండవ కంపెనీ గ్రాన్యూల్స్. దీని యొక్క రెవెన్యూ దాదాపు 70% అమెరికా నుండి వస్తుంది. దీని యొక్క ఫండమెంటల్ని చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్స్ 38% ఉంది. ఎఫ్ఐఐ డిఐ కలిపి 31% వరకు ఉంది. తర్వాత ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాలలో మరియు క్వార్టర్లలో కూడా ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. దీని యొక్క పిఈ రేషియో చూసుకున్నట్టయితే సెక్టార్ పిఈ 28 ఉంటే ఈ కంపెనీ పిఈ రేషియో 25 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే మూడవ కంపెనీ నాట్కో ఫార్మా. దీనికి దాదాపు 70% రెవెన్యూ యూఎస్ నుండి వస్తుంది. దీని యొక్క ఫండమెంటల్ని చూసుకున్నట్టయితే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ దగ్గర 50% ఉంది. అలాగే ఎఫ్ఐఐ డిఏల దగ్గర 20% వరకు షేర్ హోల్డింగ్ ఉంది. తర్వాత దీని యొక్క ప్రాఫిట్ చూసుకున్నట్టయితే గత 3 ఫైనాన్షియల్ ఇయర్లలో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. పిఈ రేషియో సెక్టార్ పిఈ రేషియోతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అంటే ఈ స్టాక్ చాలా చౌకగా ఉంది అని చెప్పవచ్చు. కేవలం 10 మాత్రమే ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా ఎక్కువగా 25% ఉంది. ఇది 52 వీక్ లోకు 727కి చాలా దగ్గరలో ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే నాలుగవ కంపెనీ గ్లాండ్ ఫార్మా. దాదాపు 55% రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. ఈ స్టాక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే 52% ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఎఫ్ఐఐ డిఐల దగ్గర 40% రెవెన్యూ ఉంది. అంటే దాదాపు బిగ్ ప్లేయర్స్ దగ్గరే 90% స్టేక్ ఉంది. దీని యొక్క ప్రాఫిట్ని చూసుకున్నట్టయితే గత 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రాఫిట్ అనేది పెరుగుతూ వచ్చింది. పిఈ రేషియో సెక్టార్ పిఈ 28 కంటే ఎక్కువగా 36 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.63 ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే ఐదవ కంపెనీ ఎల్టీ ఫుడ్స్. దాదాపు 45% వరకు రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే 51% ప్రమోటర్స్ దగ్గర, ఎఫ్ఐఐ డిఐల దగ్గర 28% వరకు స్టేక్ ఉంది. అంటే బిగ్ ప్లేయర్స్ దగ్గరనే దాదాపు 80% వరకు స్టేక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కడ కూడా లాస్ అనేది కనిపించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ కనిపిస్తుంది. తర్వాత పిఈ రేషియో విషయానికి వస్తే సెక్టార్ పిఈతో సమానంగా 21 ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే ఆరవ కంపెనీ బయోకాన్స్. దాదాపు 45% వరకు రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. బయోకాన్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసినట్టయితే ప్రమోటర్స్ దగ్గర 54% ఉంది. తర్వాత ఎఫ్ఐఐ డిఐల దగ్గర 28% ఉంది. ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం తక్కువగా 4.68% ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే ఏడవ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. 75% రెవెన్యూ యూఎస్ నుండి వస్తుంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసినట్టయితే ప్రమోటర్స్ దగ్గర 59% మరియు ఎఫ్ఐఐ డిఐల దగ్గర 15% స్టేక్ ఉంది. పిఈ రేషియోని చూసినట్టయితే సెక్టార్ పిఈ 17 ఉంటే ఈ స్టాక్ యొక్క పిఈ 36.
అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్టయితే 10% ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ డీల్ ద్వారా లాభపడే 8వ కంపెనీ వైభవ్ గ్లోబల్. 70% రెవెన్యూ యూఎస్ నుండి వస్తుంది. దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్స్ 57%, అలాగే ఎఫ్ఐడిఏల దగ్గర 20% స్టేక్ ఉంది. గత 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. అలాగే దీని యొక్క పిఈ రేషియో సెక్టార్ పిఈ 28 ఉంటే దీని యొక్క పిఈ 18 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11% ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే 9వ కంపెనీ ఐటీ సెక్టార్లోనిది ఎంఫసిస్. 80% రెవెన్యూ యూఎస్ నుండి వస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే 40% ప్రమోటర్స్ దగ్గర ఉంటే ఎఫ్ఐడిఏల దగ్గర 55% ఉంది. అంటే ఇక్కడ కూడా బిగ్ ప్లేయర్స్ 95% స్టేక్ను ఆక్రమించుకున్నారు. ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. పీ రేషియో విషయానికి వస్తే 27 సెక్టార్ పీఈ ఉంటే దీని యొక్క పీఈ 25 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 17% ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఈ డీల్ ద్వారా లాభపడే 10వ కంపెనీ పర్సిస్టెంట్. దాదాపు 80% రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ దగ్గర 30% ఉండగా ఎఫ్ఐడిఏల దగ్గర 52% స్టేక్ ఉంది. అలాగే ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ 22% ఉంది. ఈ డీల్ ద్వారా లాభపడే 11వ కంపెనీ ఎల్టీటీఎస్. 60% రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ దగ్గర 73% ఉంటే ఎఫ్ఐడిఏల దగ్గర 20% స్టేక్ ఉంది. అంటే దాదాపు 93% స్టేక్ను బిగ్ ప్లేయర్స్ ఆక్రమించుకున్నారు. గత 3 ఇయర్స్తో పోలిస్తే ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. పీ రేషియో 32 ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.42 ఉంది. ఇది చాలా మంచి విషయం. నెక్స్ట్ ఈ డీల్ ద్వారా లాభపడే 12వ కంపెనీ వెల్స్పన్ లివింగ్. 65% రెవెన్యూ అమెరికా నుండి వస్తుంది. దీన్ని యొక్క ఫండమెంటల్ని చూసుకున్నట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ 66%, ఎఫ్ఐడిఏల దగ్గర 13% స్టేక్ ఉంది. ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 ఇయర్స్లోనూ ఎక్కడ కూడా లాస్ అనేది చూపించలేదు. పీ రేషియో 35, అదేవిధంగా సెక్టార్ పిఈ 17. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. మరియు డివిడెండ్ ఈల్డ్ 1.55%గా ఉంది. సో ఈ స్టాక్స్ ఇండియా అమెరికా డీల్ ద్వారా లాభం పొందే స్టాక్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.